హలో నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస S65. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ సెటప్ ఏంది, గెటప్ ఏంది, ఏంది కథ అని పరిశాన్ కాకుర్రి. పాడ్కాస్ట్ అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టినా అంటే సో సింపుల్. బిగ్ బాస్ సీజన్ 10కి పోవాలని చాలామంది కామన్ మ్యాన్స్ సెలక్షన్స్ కోసం బిగ్ బాస్ అగ్ని పరీక్షకి అప్లై చేద్దామని అనుకుంటారు. అప్లై చేసి దానిలో పార్టిసిపేట్ చేసి ఎట్లన్నా కామన్ మ్యాన్ ఈ దారిత్రు అగ్ని పరీక్ష త్రూ బిగ్ బాస్లో ఎంటర్ కావాలని చూస్తారు కదా. అసొంటి వాళ్ళందరికీ ఎట్లా అప్లై చేయాలి, అప్లై చేస్తే అక్కడ ఏముంటుంది నేను చెప్పిన ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేషన్ చెప్పిన. కానీ నేను చెప్పడం కాదు కదా, నేను గట్టు మీద ఉండి చూసి చెప్పినోని. ఈ గట్టు మీద ఉండి చూసుడు కాకుండా ఆ బాయిలకి దిగినోడు, ఆ లోతు చూసిన వాళ్ళని ఇంటర్వ్యూ లాగా పాడ్కాస్ట్ లాగా చేసి వాళ్ళ త్రూ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు చెప్దామని నాకు అనిపిస్తుంది. అందుకని ఈ స్పెషల్ ఈ సెటప్లు ఈ గెటప్లు అన్నీ వేసినాం అనమాట. ఇది మ్యాటర్. సరే లేట్ చేయకుండా, ఆల్రెడీ మీరు తమ్నెల్ మీద చూసి ఉండొచ్చు. ఆల్రెడీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష పార్టిసిపెంట్గా పోయి లక్షల మంది, వేల మంది అప్లికెంట్స్లో నుంచి వెళ్ళి ఫిల్టర్ అయ్యి అందులో నుంచి 100 మెంబర్స్ బయటకు వచ్చి ఆ 100లో నుంచి గ్రూప్ డిస్కషన్లు, వీడియో అట్లాంటి అన్నీ ఫేస్ చేసి ఆఖరికి వస్తే అగ్ని పరీక్ష షో స్టేజ్ మీద మనం చూసి చాలా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేసి లక్ సాతియక అంటే అన్లక్కీగా అందులో నుంచి బయటకు వచ్చిన, అంటే గెలిచినోడి దగ్గర అవార్డ్స్ ఉంటాయి, రివార్డ్స్ ఉంటాయి, కానీ ఓడినోడి దగ్గర లెసన్స్ ఉంటాయి. సో ఆ లెసన్స్ తెలుసుకోనికే మనం ఇక్కడికి వచ్చినాం. శ్రీతేజ మై డార్లింగ్, 14 ఏళ్ళ ఫ్రెండ్షిప్ మాది. సో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. అది అయితే డార్లింగ్ నాకు 14 ఏళ్ళ పరిచయం. ఇక చెప్పుకుంటే పెద్ద లాంగ్ స్టోరీ, అది మధ్యలో మాట్లాడుకుందాం. ఇక డైరెక్ట్గా పాయింట్లోకి పోదాం. బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయ్యి జరిగి అందులో పార్టిసిపెంట్గా పోయి సంవత్సరం అయింది. సంవత్సరం అయిపోయింది. అమ్మో, మళ్ళీ సీజన్ వస్తూనే ఉన్నది. మళ్ళీ అగ్ని పరీక్ష సీజన్స్ స్టార్ట్ అవుతుంది. చాలామంది అప్లై చేసుకుందాం అనుకుంటారు. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ అగ్ని పరీక్ష? ఫస్ట్ మనలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే పేషెన్స్, ఓపిక విపరీతంగా ఉండాలి. మొదటి దానికి కాల్ వస్తుందా రాదా అని వెయిట్ చేసే ఓపిక. రెండోది కాల్ వచ్చాక ఎప్పుడు పిలుస్తారని చెప్పి వెయిట్ చేసే ఓపిక. మూడోది షూట్కి వెళ్ళాక అక్కడ ఎంతసేపు కూర్చుంటానో ఓపిక. షూట్ అయిపోయాక రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే ఓపిక. రిజల్ట్స్ వచ్చేసాక అది తట్టుకునే ఓపిక. నువ్వు ఏమో ఇంత ఓపిక కావాలంటావు. సరే, ఓపిక ఉన్నవాళ్ళు, టైం ఉన్నవాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ టైం ఎందుకు అంటున్నానంటే మనకి ఎంత టైం పడుతుందో తెలీదు, ఎప్పుడు పిలుస్తారు, ఆ ఆడిషన్ టైమింగ్ కానీ గ్రూప్ డిస్కషన్స్ కానీ ఇదంతా ఎంతసేపు జరుగుతుందో తెలీదు. సో వీ నీడ్ టు బీ వెరీ పేషెంట్ ఎనఫ్. అదైతే చాలా కావాలి. ఓకే, అంటే ఆ పేషెన్స్ లేకపోతే వాడు పేషెంట్ అయినట్టు అందరూ పోయి పేషెంట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మా దానిలో. అవునా? అయ్యో, ఎందుకు అంటే షూట్స్ వల్లనా లేదంటే? అంతే కదా. ఇప్పుడు బిగ్ బాస్ అయినా, బిగ్ బాస్ లోపల సెట్ అయినా సరే, ఇప్పుడు మనం చూడలేదా సంపూర్ణేష్ బాబు ఎంత వీక్ అయిపోయి వచ్చేసారు అప్పట్లో. సంపూర్ణేష్ బాబు కొంతమంది మేము ఉండలేము అని చెప్పి, అదంతా పేషెన్సే. ఓపిక ఉండాలి. ఆ లైటింగ్లు, రోజు వాళ్ళ టైమింగ్లు, ఏ టైం అవుతుందో తెలియదు, ఏ టైంకి టాస్క్లు పెడతారో తెలియదు. రాత్రి 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 వరకు, 5 వరకు కూడా షూట్లు జరిగాయి మాకు. సో ఓకే, నువ్వు ఫేస్ చేసినావు కాబట్టి మా వాళ్ళకి ఫస్ట్ నుంచి కావాలి, డీటెయిల్ కావాలి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మాకు ఎట్లా అంటే చాలామంది కామన్ మ్యాన్స్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఇంట్లో అంటే మామూలుగా రెగ్యులర్ రొటీన్ లైఫ్ అనుభవించే గడిపే చాలామంది సామాన్యులంతా కూడా ఒక అంటే కొడితే దిమ్మదిరి మైండ్ బ్లాక్ కావాలి అనే పొజిషన్కి, అంటే గట్టిగా మనం సాధించాలనే ఫీలింగ్లో ఉంటారు కదా. వాళ్ళందరూ అప్లై చేసుకుందాం అనుకుంటారు కదా. అసలు నువ్వెట్లా అప్లై చేసినావు, ఎట్లా వీడియో చేస్తే వాళ్ళు సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి? బిగ్ బాస్లో సెలెక్షన్ క్రైటీరియా అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. బిగ్ బాస్లో ఒక్కొక్కళ్ళ ప్రొఫెషన్ ఒక్కొక్కళ్ళ ఎలా ఉంటుందో పార్టిసిపెంట్స్ది. మన్ని ఎప్పుడు ఎవరు ఎలాంటి వీడియో చూసి సెలెక్ట్ చేసుకుంటారు అన్నది సెలెక్షన్ చేసే వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉంటుంది. అయితే నాకు తెలిసి మనం ఏదో ఒక యూనిక్నెస్ చూపించాలి, మనలో టాలెంట్ ఉంది అని తెలియాలి. ఇప్పుడు నన్ను అడిగితే కనుక నేను న్యాచురల్గా సింగర్ని, వాళ్ళకి అనిపించి ఉండొచ్చు సింగర్ని తీసుకుంటే బాగుంటుంది ఈ సీజన్లో అని అనిపించి ఉండొచ్చు. అందుకని నన్ను సెలెక్ట్ చేసి ఉండొచ్చు. నేను ఎలా చేశాను, ఒక పాట పాడాను, నేను ఏం చేశాను చెప్పాను, నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చెప్పాను, నేను ఏం చేయగలను, ఎలా మాట్లాడగలను, నేను ఏం చేయగలను చెప్పాను. అమ్మ ప్రాబ్లమ్ సాల్వర్, నేను ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. డిస్కషన్స్ వస్తే కనుక నేను వాళ్ళిద్దరి మధ్యన
మంట చల్లారుస్తాను, ఇలాంటివి చెప్పా. ఓకే. పాయింట్ టు పాయింట్ మాట్లాడగలను నేను. ఏదైనా పాయింట్ ఇచ్చారంటే దాన్ని క్లియర్గా వాళ్ళకి అర్థం చేసుకునేలా చెప్పగలను అని చెప్పాను. ఇలా నా గురించి ఇంట్రడక్షన్ చేసుకున్నాను. ఆ 3 minutes వీడియోలో నువ్వు చెప్పింది ఇది ఇంతే. యా. ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ అనేది నడుస్తుంది కదా, 3 minutes వీడియో కంటెంట్ నువ్వు పంపించిన దానిలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పినావు. అంటే నీ గురించి చెప్పినావు, నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్తో పాటు నీకున్న స్కిల్ సెట్స్ అంటే మనం దేంట్లో అయితే పర్సనాలిటీ డెవలప్మెంట్ అబ్బా ఏం లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏముంది, ఇప్పుడు మనం జనంతోటి అరే మా దోస్తుగాడు ఉన్నాడు, నా ఫ్రెండ్ గాడు ఉన్నాడు, వాడు చేస్తే గొడవలు తీసేస్తాడు, ఆడొస్తే గొడవలు పడతాడు, పంచాయతీ పెద్ద లేదా పంచాయతీ పెడతాడు, ఇలాగ మనం అనుకుంటూ ఉంటాం చూసావా. అలాగ నీ దగ్గర ఏదో క్వాలిటీ ఉండాలి. నువ్వు పంచాయతీ పెడతావా, పంచాయతీ తీసేస్తావా, లేకపోతే దూరంగా ఉండి చూసి ఎక్కడైనా బాంబు పేలుస్తావా ఒకేసారి, నీ దగ్గర ఏదో క్వాలిటీ ఉంటుంది కదా, అది నువ్వు ఒరిజినల్గా చెప్పాలి. అది నెగిటివ్ అయినా సరే ఒరిజినల్గా చెప్పచ్చు, పాజిటివ్ ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఒకవేళ నువ్వు ఒకవేళ దొంగనా కొడుకు అయితే నేను దొంగనా కొడుకుని అని చెప్పు తీసుకుంటారు. మా అంతెందుకు అగ్ని పరీక్షలో అప్పుడు దొంగ కూడా వచ్చాడు. అవునవును చెప్పాను. అవునవును. ఎస్, పోయినసారి అగ్ని పరీక్షలో ఒక దొంగ కూడా వచ్చిండు. నేను అగ్ని పరీక్షకు సంబంధించిన అప్డేట్ చెప్పేటప్పుడు వీడియోలో కూడా చెప్పిన. అయితే ఇది 3 minutes కంటెంట్ కదా, అటెన్గా మన అంటే ఆ తర్వాత మనకి ఈ వీడియో కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది కదా, ఆ కాన్ఫరెన్స్లో అసలు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు? మొత్తం కంప్లీట్గా నీ ఫ్యామిలీ డీటెయిల్స్, నీ పర్సనల్ డీటెయిల్స్, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, ఏం చేసావు, పొద్దున్న లేచి ఏం తింటావు, ఏ టైంకి లేస్తావు, ఏ టైంకి పడుకుంటావు, ఎలాంటి బట్టలు వేసుకుంటావు, ఈ టైంలో ఎలా ఫీల్ అవుతావు, హ్యాపీగా ఎలా ఫీల్ అవుతావు, సాడ్గా ఎలా ఫీల్ అవుతావు, యాంగ్జైటీ ఎప్పుడు ఫీల్ అవుతావు, కోపం ఎప్పుడు వస్తుంది, ఎంతసేపు ఉంటుంది, కోపం వస్తే కొడతావా, తిడతావా, నువ్వే పడుకుంటావా, లేకపోతే పండబెడతావా, నువ్వు ఏడుస్తావా, ఇంకా మొత్తం ఆల్మోస్ట్ ఒక గంటన్నర జరుగుతుందబ్బా వీడియో కాన్ఫరెన్స్. గంటన్నర జరుగుతుంది. నాకైతే మినిమం ఎంతసేపు ఒక గంట పావు ఎంత తీసుకున్నారు, 1 hour 1.5 hour వరకు జరిగింది అది వీడియో కాల్ అయితే. అది పెద్ద కాల్. అది నాకు కొంతమంది చెప్పిన దాని ప్రకారంగా వెరీ లెస్ టైం, అంటే 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇట్లా గంటన్నర మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ అగ్ని పరీక్ష స్టేజ్ మీద నువ్వు వెళ్ళినావు కదా, స్టార్టింగ్ అంటే 40 members 50 members స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు, జడ్జెస్ ముందుకు పోయినప్పుడు నెక్స్ట్ లెవెల్ దీని తర్వాత కాదు, దీని తర్వాత డైరెక్ట్ అగ్ని పరీక్ష కాదుగా, జీడీ కదా. ఓకే, జీడీ గ్రూప్ డిస్కషన్స్లో 10 మందిని కూర్చోబెట్టారు మమ్మల్ని. మొత్తం ఇలా 10 మందిని కూర్చోబెట్టి ఈ 10 మందిలో ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ ఒక్కొక్కళ్ళ వెర్షన్, అంటే నీ టేక్ ఏంటి దీంట్లో, నువ్వేమనుకుంటున్నావు, ఇప్పుడు ఈ కప్పు బాగుందా బాగాలేదా, ఒకటి బాగుంది అంటాడు, ఒకటి బాగాలేదంటాడు. బాగుందని ఎందుకు అన్నాడో వాడు చెప్పాలి, బాగాలేదని ఎందుకు అన్నాడో చెప్పాలి. అక్కడ గొడవలు స్టార్ట్ అయిపోయి ఆటోమేటిక్గా. ఎలా బాగుంది అంటారు, నువ్వు ఒక కప్పు అంత చండాలంగా ఉంటే, చండాలంగా ఎక్కడుంది బ్రో అని వీడు అట్లా అన్నట్టు. నీకు అంటే మీ 10 మందిని కూర్చోబెట్టారు కదా, ఇప్పుడు చాలా టీమ్స్గా పోయారు, అంటే చాలా మంది పొద్దు నుంచి సాయంత్రం దాకా జరిగింది, అందులో రకరకాల టీమ్స్ పోయినాయి. కరెక్ట్. మనకు ఉన్న అప్డేట్స్ ప్రకారంగా లాస్ట్ టైం నేను కూడా అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పిన. అయితే మీ 10 members అడిగిన క్వశ్చన్స్ ఏంటి? అమ్మాయిలు గొప్పవాళ్ళ, అబ్బాయిలు గొప్పవాళ్ళ? నువ్వేం చెప్పినావు? చాలా ఒకటి పాయింట్ ఏంటంటే అది చాలా కాంట్రవర్షియల్ టాపిక్. అమ్మాయిలు అబ్బాయిలు అన్నది అక్కడ కొట్టేసుకుంటారు. ఎందుకంటే 6 అమ్మాయిలు ఉన్నారు, 4 అబ్బాయిలు ఉన్నారు. సారీ, 5 అమ్మాయిలు ఉన్నారు, 4 అబ్బాయిలు ఉన్నాం 10 మందిలో. ఒకళ్ళు దెర్ వాజ్ అ ట్రాన్స్జెండర్. సో కొట్టేసుకుంటూ ఉన్నాం. నేను ఏం చెప్పాను, డెఫినెట్లీ అంటే అమ్మాయిల ఇంపార్టెన్స్ అమ్మాయిలకు ఉంటుంది, కానీ అబ్బాయిలు నేను అబ్బాయిని కాబట్టి నేను ఏం చేస్తున్నాను నాకు తెలుసు కాబట్టి నేను అబ్బాయిలో గొప్ప అని చెప్పాను. అక్కడ ఉన్న వాళ్ళు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు మనసులో ఏదనుకుంటున్నావు చెప్పాలబ్బా. సేఫ్ గేమ్ ఆడద్దు. ఇందాక చెప్పినట్టే సేఫ్ గేమ్ ఆడద్దు. నేను సేఫ్ గేమ్ ఆడలే. నేను అబ్బాయిలు గొప్పవాళ్ళు అనిపిస్తారు నాకు. అంటే అమ్మాయిలు కొంతమంది డిస్కషన్ ఏంటంటే మేము పురుటి నొప్పులు పడతాము, మేము 9 months ఇది ప్రెగ్నెన్సీ అది వస్తుంది చేస్తామంటే, డెఫినెట్లీ అమ్మాయిలకి ఇచ్చే ఇంపార్టెన్స్ అమ్మాయిలకు ఉంటుంది. ఎప్పుడైనా సరే అమ్మాయిలకు వచ్చే ఇంపార్టెన్స్ అమ్మాయిలకు ఉంటుంది. కానీ ఒక అబ్బాయి సొసైటీలో ఎంత ఫేస్ చేస్తాడో, బయటికి వెళ్ళాడు అంటే సంపాదించి పెట్టాలన్న స్ట్రెస్, సంపాదించి సరిపోతుందా లేదా అన్న స్ట్రెస్, ఇంటి రెంట్లు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, పిల్లల్ని చూసుకోవాలి, పిల్లలు హెల్త్ స్కూళ్ళు చూసుకోవాలి, ఇవన్నిటికీ డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించి సరిపోకపోతే మళ్ళీ ఇంకెలా సంపాదించాలని ఆలోచించాలి. ఇంత ఆలోచిస్తూ పెళ్ళం దగ్గరికి వచ్చేసరికి భార్య దగ్గర కూర్చుంటే ఆ బాధలన్నీ చూపిస్తే మళ్ళీ భార్య ఎక్కడ స్ట్రెస్ అయిపోతుందో అని చెప్పి చూపించుకుంటే దాచుకునేటువంటి మనస్తత్వం అబ్బాయి దగ్గర ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్. ఒక 10-15 ఏళ్ల క్రితం అయితే మొత్తం అంతా ఫ్యామిలీస్ ఇంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోలేదు.
ఒక నార్మల్ ఫ్యామిలీస్లో కలిసి ఉండేవాళ్ళు. అన్నలకో తమ్ముళ్ళకో వదినలకో వీళ్ళకి చెప్పుకునేవాళ్ళు ప్రాబ్లమ్స్. ఇప్పుడు అలా కాదు, చెప్తే పరుగు పోతుందని భయం. ఇదంతా అబ్బాయిగా ఎక్కువ ఫేస్ చేయాలి. అమ్మాయిలకు ఉండే స్ట్రెస్ మళ్ళీ వైఫ్స్కి కానీ విమెన్కి కానీ ఉండే స్ట్రెస్ ఉంటుంది. బయటికి వెళ్తే వాళ్ళని బుల్లీ చేయడం అన్నో, వాళ్ళని ఏడిపించడం అన్నో, బస్సుల్లో ఏడిపించడం అన్నో, ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ఇన్సిడెంట్స్ కానీ. సో నువ్వు అంటే ఇక్కడ అంటే నువ్వు అక్కడ బ్యాలెన్స్డ్గా మాట్లాడినావు, లేదంటే వన్ సైడ్ తీసుకుని గట్టిగా ఫైట్? నేను వన్ సైడ్ తీసుకున్నాను. సో అట్లా అందరూ వన్ సైడ్ తీసుకోవడం అంటే 70-30 అబ్బా. నేను అబ్బాయిల సైడ్ 70% ఉన్నా, 30% అమ్మాయిల సైడ్ ఉన్నా. ఆ తర్వాత నేనేం చెప్పాను, మీరు వేస్ట్ అని చెప్పట్లే, అబ్బాయిలు గొప్ప అని చెప్తున్నా. అమ్మాయిలు గొప్ప కాదని నేను అనట్లే, అబ్బాయిలు గొప్ప అని చెప్తున్నా. దెర్ ఈస్ అ డిఫరెన్స్ కదా. అమ్మాయిలు వేస్ట్ అనడానికి, అబ్బాయిలు గొప్ప అనడానికి. అయితే ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ అయిపోయింది, అందులో సెలెక్ట్ అయినావు. కానీ ఈచ్ సెగ్మెంట్కి మధ్యలో గ్యాప్ ఎన్ని రోజులు పట్టింది? గ్రూప్ డిస్కషన్ అయిపోయిన వెంటనే మేము ఫోన్ చేస్తామని చెప్పారు. ఆల్మోస్ట్ 10 రోజులు పట్టింది. వారం 10 రోజులు ఉంది. ఆ తర్వాత షూట్ ఫస్ట్ నువ్వు వీడియో పంపించిన తర్వాత ఈ వీడియో కాన్ఫరెన్స్కి మధ్యలో డేస్ ఎన్ని? వీడియో పంపించిన తర్వాత నాకు 3 రోజులలో వీడియో కాన్ఫరెన్స్ అయిపోయింది. 2 days అంతే, 2 days 3 daysలో వచ్చింది నాకు. వీడియో కాన్ఫరెన్స్ నుంచి జీడీకి మధ్యలో దానికి ఒక 10 రోజులు పట్టినట్టు. సో ఆ తర్వాత నువ్వు అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి పోయినావు. నేను వీడియో లాస్ట్ మినిట్లో పంపించా. ఇంకా 12 క్లోజ్ అయిపోతుంది అనగా నేను 11:30కి పంపించా రాత్రి వీడియో. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. చాలామంది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే ఫస్ట్ ఎవరైతే వీడియో పంపుతారో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లాస్ట్ పంపితే సెలెక్ట్ కాకపోవచ్చు అనే డౌట్ ఉంది. అండ్ అందరి వీడియోలు చూస్తారా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్కు చాలామందికి ఉంది కదా. సో అందరి వీడియోలు వాళ్ళు క్షుణ్ణంగా చూస్తున్నారు. ప్రతి ఒక్కరి వీడియోలు 10 మంది ఏడీలు కూర్చుని ప్రతి ఒక్కరి వీడియోలు చూస్తున్నారు. చూసి డీటెయిల్డ్గా కంప్లీట్గా నువ్వు 3 minutes పంపితే 3 minutes వీడియోలో ఏముంది చూసి నీ స్పెషల్ టాలెంట్స్ ఏంది, నీ కథ ఏంది, కార్ఖాన ఏంది అన్నీ చూసినాకనే నిన్ను రిజెక్ట్ చేయడమా లేదంటే యాక్సెప్ట్ చేయడమా చేస్తారు. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. శ్రీతేజ లాస్ట్కి 11:30కి పంపిండు, అంటే 12కి క్లోజ్ అవుతుందంటే 11:30కి పంపిండు లాస్ట్ డేట్. అట్లా టిల్ లాస్ట్ డేట్ దాకా కూడా మీ బెస్ట్ని పంపించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఆ ఫస్ట్ వీడియోలోనే మీరు నచ్చకపోతే ఇంకా ఆ తర్వాత మిమ్మల్ని తీసుకున్నా కానీ తర్వాత కూడా సెలెక్ట్ చేయరు. అది మెయిన్ మ్యాటర్. సరే, అయితే ఆ తర్వాత స్టేజ్ మీదకి పోయినాం. స్టేజ్ మీద మాకు షోలో చూపించింది జస్ట్ ఒక 5-10 నిమిషాలు చూపించారు అంతే. కానీ నీకు అక్కడ ఒరిజినల్గా నీకే కానీ నీతో పాటుగా ఉన్న వాళ్ళకి కానీ ఎంత టైము జడ్జెస్ తీసుకున్నారు? ప్రతి ఒక్కళ్ళకి అక్కడికి వచ్చిన వాళ్ళకి బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఆర్ మేకింగ్ షూర్ కంపల్సరీ వీళ్ళకి మినిమం ఇంత టైం మినిమం చూడాలి. కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. ఇప్పుడు మనం బిగ్ బాస్ షోలో ఒక రియాలిటీ షోలో చూసాక కూడా 2 వారాలు ఒకళ్ళు సైలెంట్గా ఉంటాడు, ఆయన విన్నర్ అయి కూర్చుంటాడు లాస్ట్ టైంకి, లేకపోతే ఫైనల్స్లో వెళ్తాడు. ఎందుకంటే ఫస్ట్ గేమ్ అర్థం చేసుకోవడానికి ఆయన టైం పట్టచ్చో, లేకపోతే స్టేజ్ ఫియర్, అందరి ముందు వెంటనే కలవడమో చదవడమో మైండ్ అలా ఉంటుంది. సో బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఆర్ మేకింగ్ షూర్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్. మినిమం 20 నిమిషాల నుంచి మినిమం అయితే మినిమం టు మినిమం 20 నిమిషాలు అయితే మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరితో, జడ్జెస్ మినిమం మాట్లాడుతున్నారు. ఇంక అస్సలు ఎంత మాట్లాడినా ఇంకా నోరు రాదు, వీడింతే లేకపోతే ఈ అమ్మాయి ఇంతే అన్న థాట్ వస్తే 5-10 నిమిషాల్లో పంపిస్తున్నారు. కానీ నువ్వు మినిమం ఏమైనా చూపించుకోగలిగితే మినిమం 20 minutes అయితే మాట్లాడతారు. గంట మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. నీతో ఎంతసేపు మాట్లాడు? నాది 40-45 minutes అయింది, కానీ నాకు చూపించింది 1 minute 20 seconds. తెలుసు, లిటరల్లీ 1 minute 20 seconds చూపించారు నాది. మొత్తం నాతోటి పాటలు పాడించారు, 2 పాటలు పాడాను నేను. గోదావరి యాస మాది, రాజమండ్రి మాది, గోదావరి యాసలో మాట్లాడమన్నారు. ఇంకా చాలా జరిగింది, ఇదంతా చెప్పేస్తూనే ఉన్నాను. ఇంకా ఇలాగ 40-45 నిమిషాల వరకు జరిగింది. చాలా మంచిగా. అసలు ఎందుకు వద్దాం అనుకుంటున్నావు బిగ్ బాస్కి, నీ గోల్ ఏంటి? అక్కడ ఏమైనా డేర్లు ఛాలెంజెస్ చేయించారా? నాకు ఇవ్వలేదు, అలాంటివి నాకు ఇవ్వలేదు సార్. వేరే వాళ్ళకి ఇచ్చారు కదా, అందరికి మిగతా వాళ్ళకి ఇచ్చారు కదా. నాకు ఇస్తే నేను కాలో చెయ్యి అడగొట్టుకుని వచ్చాను. నేను మనం అంతా ఫిట్గా ఉంటాం. అప్పుడు ఇంకా అప్పుడు ఇంకా బొర్రుంది కొంచెం అప్పట్లో ఉంది. అది కవర్ చేయడానికి జుట్టు పెంచాం అప్పట్లో, మనం కిందది కవర్ చేయడానికి పైన పెంచాం. అంటే లుక్ అడిపోద్దానే, అంతే కదా. అలాగే గుర్తుపట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికి కూడా. ఓకే, మరి అక్కడ సెలెక్ట్ అయిపోయినావు, అక్కడ కూడా సెలెక్ట్ అయిపోయినావు కదా నువ్వు. పోయిన తర్వాత అసలు
అక్కడ కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి. ఈ వ్యాక్స్ చేయించుకునేది చెస్ట్ మీద అసలు hair. ఫస్ట్ అక్కడ వరకు వెళ్ళే ముందు ఒక చిన్న ప్రాసెస్ చెప్తాను నేను. ఎందుకంటే అక్కడికి అంటే నా ఎక్స్పీరియన్స్లు ఇలాగ నాకేం టాస్క్ వచ్చి ఎవరికి ఏ టాస్క్ వస్తుంది అన్నది పక్కన పెడితే, ఇప్పుడు మనం చూసే అంటే ఆడియన్స్కి ఏం కావాలి, అక్కడ ఎలా ఉంటుంది, మనం ఎలా ఫీల్ అవుతాం. ఫస్ట్ చాలా ఓవర్వెల్మింగ్ ఉంటుంది వెళ్ళిన వెంటనే. అంతమందిని చూసి 50-100 మందిని చూసి వీళ్ళల్లో ఎవరిని సెలెక్ట్ చేస్తారు, ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ చెప్పాను చూసావా, ఓపిక ఉండాలి అని. ఓపిక తోటి ఫస్ట్ నా ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కొంతమంది ఓవర్ యాక్షన్లు చేస్తూ ఉంటారు, కొంతమంది సైలెంట్గా ఉంటారు, కొంతమంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, కొంతమంది మొహం దాచుకుని ఉంటారు, కొంతమంది ఓవర్ హైప్డ్ ఉంటారు, కొంతమంది డాన్సులు వేస్తూ ఉంటారు, కొంతమంది కెమెరా కనపడింది అంటే చాలు కెమెరాలో అతను ఒక్కడే కనపడాలి, లేకపోతే ఆమె ఒక్కడే కనపడాలి అన్నది చేస్తూ ఉంటారు. ఇవన్నీ చూసి నువ్వు ఎలాంటి క్యారెక్టర్, ఇప్పుడు ఈ క్యారెక్టర్స్లో అన్నింటిలోనూ ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ అవుతావు. ఏ క్యారెక్టర్ అయినా సరే వీళ్ళందరినీ చూసి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవరు ఎలాంటి వాళ్ళు. అయితే నీకు ఫస్ట్ నిన్ను పిలిచేశారు అంటే కనుక నువ్వేం చేయలేవు, ఇంకా నీ రాత అంతే. అది కొంచెం ఆగమాగం అయిపోతాం. ఫస్ట్ నిన్ను పిలిచారంటే నీ రాత. ఓ 10 మంది తర్వాత నిన్ను పిలిచారంటే ఏదో ఒకటి కొంచెమనే తెలుస్తూ ఉంటుంది లోపల ఏం జరుగుతుంది అన్నది. కానీ బిగ్ బాస్ వాళ్ళు 1% కూడా బయటికి తెలియనివ్వట్లేదు. అయిపోయిన వాళ్ళని అటు నుంచి అట్టే రూమ్కి పంపించేస్తారు సెపరేట్గా. ప్రతి ఒక్కరికి సెపరేట్ రూమ్ ఇచ్చేసి సెపరేట్గా కూర్చోబెడుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అందరిని అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చోవడం, 2 స్ట్రెంగ్త్ తెచ్చుకోవడం, టెన్షన్ పడకూడదు. స్టేజ్ మీద ఎక్కామా టెన్షన్ పడద్దు, జడ్జెస్ని చూసి సరదాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నట్టు కాన్ఫిడెన్స్ నీలో కాన్ఫిడెన్స్ కనపడింది అంటే నువ్వు ఒక 10 రోజులు ఉండవు, 10 వారాలు ఉండగలవు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి కనపడింది అంటే అప్పుడు తీసుకుంటారు నేను. ఇది కావాలి నీ క్యారెక్టర్, ఫస్ట్ నీలో కాన్ఫిడెన్స్ ఉండాలి అంతే. మీకు అర్థమవుతుంది కదా, అక్కడికి పోయిన తర్వాత కాన్ఫిడెన్స్ ఉండాలి. సరే నువ్వు అంటే నేనేమంటున్నానంటే కొన్ని వేల స్టేజ్ల మీద పర్ఫామ్ చేసినావు, ఎన్నో చూసినావు, ఎన్నో ఈవెంట్స్కి హోస్ట్ చేసినావు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా అంటే నువ్వు కొంత టెన్షన్ పడ్డట్టుగా నాకు అనిపించింది పర్సనల్గా. అండ్ ఆ తర్వాత షోలో కూడా నువ్వు చాలా క్వైట్గా, అంటే అది నీ నేచర్ అని నాకు తెలుసు, కానీ జనాలకి అంటే నువ్వు కొంచెం డల్ అయినట్టుగా సైలెంట్గా ఉన్నట్టుగా నాకు అనిపించింది. అదంతా ఏంది ఓవర్వెల్మింగ్ కథేనా లేదంటే? లేదు, ఫస్ట్ పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి చెప్పు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి. ఇక్కడ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా ఉద్దేశం ప్రకారం నేను అబ్జర్వ్ చేస్తా జనాన్ని. నువ్వు ఒకవేళ దీంట్లో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టాస్క్కి పిలిచిన వాళ్ళు అగ్ని పరీక్షలో ఫస్ట్ టాస్క్ పిలిచింది ఎవరిని? హరీష్ని పిలిచి నీకు కాంపిటేటర్ని వెతుక్కో అన్నారు. ఓపెన్ స్క్రీన్ మీదే టెలికాస్ట్ కూడా అయింది. ఎవరి పేరు చెప్పాడు? నా పేరు చెప్పాడు. నేను సైలెంట్గా ఉండి నేను అసలు పనికిరాను అనుకుంటే నా పేరు ఎందుకు ఎంచుకుంటాడు ఆయన? చెప్పాడు. అందులో హరీష్ లాంటి వ్యక్తి వీక్ని ఎంచుకునే కైండ్ అయితే కాదు హరీష్ లాంటి వ్యక్తి. నెక్స్ట్ మన షాకీబ్, నువ్వెవరిని ఎంచుకుంటావు అని అడిగితే నా పేరు చెప్పాడు. మనీష్ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ. ఆడియన్స్ కూడా అదే జడ్జెస్ కూడా ఎవరెవరిని పిలిచారు? మనీష్ని, నన్ను పిలిచారు. అంటే ఏదో ఆలోచిస్తున్నాడు ఇతను, ఏదో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాడో లేకపోతే సైలెంట్గా ఉండి అందరిని అబ్జర్వ్ చేస్తున్నాడో, ఏదో ఇంటెలిజెంట్ లేకపోతే లేమో, ఏదో ఒకటి ఏదో ఉంది అందుకని చెప్పి పిలిచారు. సో దెర్ ఈజ్ సంథింగ్. జడ్జెస్ అన్నీ అబ్జర్వ్ చేస్తారు. టెలికాస్ట్ అయింది, నేను ఎవరు పట్టించుకోవద్దు, టెలికాస్ట్ అయింది. కొంతమందికి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ వచ్చినా సరే మనం అనుకుంటూ ఉంటాం బిగ్ బాస్ ఎపిసోడ్స్లో కూడా, రోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్స్లో కూడా ఇతను నెక్స్ట్ వారానికి ఎలా వచ్చాడు ఎలిమినేట్ అవ్వకుండా అని అనుకుంటాం. స్క్రీన్ స్పేస్ తక్కువ వస్తుంది, అలాగే ఉంటుంది. స్క్రీన్ స్పేస్ గురించి అక్కడ టైమింగ్ గురించి అసలు పట్టించుకోవద్దు. నువ్వేమవ్వాలా లేదు. నేను క్వైట్గా ఉన్నా అలా అని చెప్పి చేతకని వెళ్ళలేను. సైలెంట్గా ఉండడం వేరు, చేతకాకుండా ఉండడం వేరు. సరే, నువ్వు ఆ ఛాలెంజెస్ కూడా ఫేస్ చేసినావు అండ్ నువ్వు చాలా పర్ఫెక్ట్గా చేసినావు. అంత చేసిన తర్వాత కూడా నువ్వు సెలెక్ట్ కాకపోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయి? ఎందుకంటే ఇది మెయిన్. ఎందుకంటే చాలామందికి అరే బాగానే ఉన్నాడు, బాగా పర్ఫామ్ చేసింది, తెలుగు అల్లుడు అన్నారు, ఆయన అందరూ చూస్ చేసుకున్నారు. అంటే మనకి ఫుటేజ్ చూపించమైనా చాలామంది అంటే నేను చూపించిన ఫుటేజే చెప్పా చూస్ చేసుకున్నారు అని.
చూపించని ఫుటేజ్లో కూడా చూస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇన్ని చూస్ చేసుకున్న తర్వాత కూడా అండ్ జడ్జెస్ కూడా నమ్మకం పెట్టిన తర్వాత కూడా అండ్ ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఇదే ఫీల్డ్లో ఉండి కూడా ఫైనల్గా నువ్వు బిగ్ బాస్ అగ్ని పరీక్ష నెగ్గలేకపోవడానికి అండ్ నెక్స్ట్ లెవెల్కి పోకపోవడానికి రీజన్స్ ఏంటి? దేర్ కుడ్ బి మల్టిపుల్ రీజన్స్ డార్లింగ్. ఇప్పుడు వాళ్ళకి ఆ సీజన్లో నా క్యారెక్టర్ కరెక్ట్ కాదేమో వాళ్ళకి, నేను సరిపోనేమో అంతే. నేను యాజ్ అ పర్సన్గా మంచోడిని అంటే బిగ్ బాస్కి కరెక్టే, ప్రాబబ్లీ బిగ్ బాస్ 1, 2 కరెక్ట్ ఏమో, 3కో 4కో కరెక్ట్ ఏమో, 5కో 6కో కరెక్ట్, 9కి కరెక్ట్ కాదు. మళ్ళీ 10కి వెళ్తే ఇప్పుడు కరెక్ట్ ఏమో నేను ఒకవేళ చెప్పలేం. నా క్యారెక్టర్ అక్కడ పని చేయకపోవచ్చు అంతే, వాళ్ళకి కావాల్సిన వేరే రిక్వైర్మెంట్ ఉంది. అంటే 10కి వెళ్ళే ఛాన్స్ ఉందా? దండం పెడతాను. ఎందుకు సార్ వద్దు సార్, దీనికి వద్దు సార్, నాకు వద్దు. అమ్మో, ఎందుకు అగ్ని పరీక్ష చూసిన తర్వాత అనిపించిందా లేదంటే బిగ్ బాస్ సీజన్ చూసిన తర్వాత అనిపించిందా? అంటే ఎందుకు లేవన్నీ చెప్పండి సార్, చెప్పాలి అవన్నీ ఎందుకు ఇప్పుడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వెళ్ళను అంటున్నానంటే, ఇంకా ఇప్పుడు మనది కాదేమో అనిపిస్తుంది అంతే. మన కప్ ఆఫ్ టీ కాదా, మన కప్పులో చాయ్ కాదంటూ కాదు, కప్పులో చాయ్ కాదు, నిజంగానే కప్ ఆఫ్ టీ కాదు అసలు. అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా గొడవలు అవుతాయి, అంతంత గొడవలు పడిపోయి జుట్లు పీకుని కొట్టేసుకుని, షర్ట్లు పీకుని కొట్టేసుకుని, మీదలు పడిపోయి దొరిలేసి. అంటే చెప్పాను కదా, బేసికల్లీ హీఈస్ అ సాఫ్ట్ గై. అంటే ఎట్లా అంటే సంగీతం, మ్యూజిక్, అంటే కంప్లీట్గా ఈ కాన్సర్ట్స్ లేదంటే టీవీ షోస్ లేదంటే స్టేజ్ పర్ఫార్మెన్సెస్, యాంకరింగ్, హోస్టింగ్ చాలా మంచిగా శుతిమెత్తంగా సున్నితంగా హ్యాపీ లైఫ్, ఫ్యామిలీ, వాళ్ళ మిస్సెస్ సింగరే, వాళ్ళ అమ్మ సింగరే. గత 2012 నుంచి నేను శ్రీతేజ కలిసి ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేస్తూ షోలకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడతా 1000 రూపాయలు ఇచ్చిన మహాప్రసాదంగా తీసుకొని 800 ఇచ్చిన ప్రసాదంగా తీసుకొని కెరీర్ స్టార్ట్ చేసిన రోజులు అవి మావి. ఇద్దరం కలిసి అట్లా స్టార్ట్ అయినాం. అందుకే మా ఇద్దరికి మంచి ర్యాపో అండ్ ఫ్రెండ్షిప్, ఆరాపోరా కొట్టుకునేంత ఫ్రెండ్షిప్. అప్పట్లో 1000 రూపాయలు పేమెంట్ వచ్చిందంటే గొప్పే. అప్పుడు 1000 రూపాయలు వచ్చింది, 1200 ఇస్తారంటే పోదారాడే పోదా. దానిపైన మళ్ళీ ఇంకో 50 రూపాయలు 100 రూపాయలు కన్వీనియన్స్, ఆర్టీసీ బస్ కన్వీనియన్స్ ఇస్తామంటే అసలు ఇంకా అలా స్టార్ట్ అయిన కెరీర్స్ అవి. అట్లనే చాలా తిరిగినాము. అందుకే అప్పటి నుంచి మేము బాగా క్లోజు. ఈ సీజన్ అంటే లాస్ట్ సీజన్లో బిగ్ బాస్కి పోతాడేమో మావాడు పోతాడు, మా దోస్తుగాడు పోతాడు అని నేను కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేసిన, కానీ కాలేదు. అయినా నాకు అనిపించింది అంటే, నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అరే నీది కాదురా అది, నేను పోయినా కానీ ఏదైనా చేస్తా కావచ్చు కానీ నీతో కాదు. ఎందుకంటే నువ్వు సాఫ్ట్ స్పోకెన్, చాలా మంచిగా మాట్లాడుతావు. ఆ మర్యాద, ఆ మంచితనం, ఆ నైస్నెస్ అనేది వర్కౌట్ కాదాడా, నువ్వు విపరీతంగా నైస్నెస్ ఉంటుంది అని చెప్పి నేను అప్పుడే చెప్పిన. కానీ మనం ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, ఎందుకు నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, కొంతమంది ఎవరికి వర్కౌట్ కాదు బిగ్ బాస్, ఎవరికి మేజర్గా వర్కౌట్ అవుతుందంటే సాఫ్ట్ పర్సనాలిటీస్కి అసలు వర్కౌట్ అవ్వదు, అసలు వర్కౌట్ అవ్వదు, ఇంపాసిబుల్. లౌడ్ ఉండాలి అక్కడ, కాకపోతే ఎక్కడ లౌడ్ ఉండాలో అక్కడ ఉంటాం అన్ని ప్రతిసారి స్క్రీన్. కానీ అక్కడ ప్రతి దగ్గర లౌడ్ ఉండాలి, గట్టిగా మాట్లాడాలి. చిన్న ఇష్యూ కూడా ఏదో కప్పు ఇష్యూ ఉంటుంది, పప్పు ఇష్యూ ఉంటుంది, ప్రతిదానికి అరవాలి, ప్రతిదానికి గుడ్డు గురించి పంచాయతీ, మొత్తం సీజన్ గుడ్డు అంతే. అట్లా చేస్తేనే వర్కౌట్ అవుతుంది. సో అది మనోడిది కాదు, సర్దుకు పోకూడదు. కానీ ఆన్ స్టేజ్ కింగ్ సంపిడిచి పెడతాడు. ఇప్పుడు పాడ్కాస్ట్ స్టూడియో ఇది కూడా మనోడిదే. పాడ్ఎక్స్ అనే పాడ్కాస్ట్ స్టూడియో చాలా మంచి పాడ్కాస్ట్లు చేస్తున్నాడు. మెల్లమెల్లగా గట్టి కొడతాడు. అండ్ నెక్స్ట్ వచ్చే పాడ్కాస్ట్ ఉంటుంది, మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు త్వరలో. అండ్ ఇంకా సక్సెస్ రావాలి నీకు. ఈ బిగ్ బాస్ కాదు, ఇది నీ కప్ ఆఫ్ టీ కాకపోయినా నీ కప్పులో ఇంకా చాలా ఏమో, ఒక్కోసారి కప్ ఆఫ్ టీ కూడా అవ్వచ్చు, షుగర్లెస్ టీ అవ్వచ్చేమో. ఇది కాకపోతే నీకు ఇంకా చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా స్వరాభిషేకం, స్వరనిరాజన లాంటి షోస్ లో అద్భుతంగా బాలుగారితో పాటుగా, అంటే బాలుగారు పాడుతుంటే కోరస్ కానీ అలాంటి పెద్ద పెద్ద షోస్. అండ్ ఇండియన్ ఐడల్లో అండ్ వాళ్ళ మిస్సెస్ కూడా వల్లి గాయత్రి కూడా చాలా ఫేమస్, ఆల్రెడీ మంచి టీవీ షోస్లో పార్టిసిపేట్ చేశారు అండ్ ఓటీటీ షోస్లో పార్టిసిపేట్ చేశారు. ఇంకా సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. అండ్
ఆల్వేస్ మై ఫ్రెండ్ శ్రీతేజ. థ్యాంక్ యూ. యూ. కొత్తగా ఉంది నాకు, నువ్వు అక్కడ నేను ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నా, అదే ఈ స్టూడియోలో ఏందో ఎంత యాక్చువల్లీ వాడి స్టూడియోలో ఇది ఇగో బెస్ట్ స్పేస్. ఇక పాడెక్స్ నాదే, ఇది నాదే, మైక్ కూడా నాదే, మైక్ కూడా నాదే, చైర్ నాదే, ఇది నాదే, ఆయన వేసుకుని షర్ట్ కూడా నాదే. రే 5 ఏళ్ళ క్రితం అప్పుడు ఆ సైజులో ఉండేవాడిని. అది మ్యాటర్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ ఛానల్. మా సీను 65 ఛానల్కి వచ్చి పాడ్కాస్ట్ ఇచ్చినందుకు బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. యా, ఎట్లా ప్లే చేయాలో అర్థమైంది కదా, ఎట్లుండాలో అర్థమైంది కదా, ఎట్లుండొద్దో కూడా అర్థమైంది కదా. సో ఇలా అయితే ఉండొద్దండి, వద్దొద్దు, సాఫ్ట్గా ఉండొద్దు, గట్టి కొట్టాలి, ఏదైనా గట్టి కొట్టాలి. గుండుసూది అంటే అది సింహాద్రి సినిమాలో గొడ్డలి గొడ్డల్లా అనుకోవాలి గుండు సూదిని. అది మ్యాటర్. సరే ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. లైక్ కొట్టకపోతే లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టుర్రి. అరే నువ్వు కూడా చెప్పురా. షబకేర్.